ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులకు మరికొంతకాలం అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పించింది అగ్రరాజ్యం. ఈ మేరకు అమెరికా పౌరసత్వం ఇమిగ్రేషన్ సర్వీసెస్ నూతన నిబంధనలను విడుదల చేసింది. ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది అమెరికా. దీని ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు మరికొంతకాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వం ఇమిగ్రేషన్ సర్వీసెస్ నూతన నిబంధనలను విడుదల చేసింది. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులకు అమెరికాలో ఉండేందుకు 2 నెలలు గ్రేస్ పీరియడ్ ఉంది. కొత్త నిబంధనావళి ప్రకారం లే ఆఫ్కు గురైన వారు గ్రేస్ పీరియడ్ సమయంలో నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఏడాది పాటు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంటరీ EAD పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో మరికొన్ని మార్పులు చేస్తూ USCIS నిబంధనలు విడుదల చేసింది. తమ తాజా చర్యతో H1B వీసాదారులు నూతన ఉద్యోగ అవకాశాలను ఇబ్బంది లేకుండా పొందొచ్చని USCIS పేర్కొంది. ఇటీవల గూగుల్, టెస్లా, వాల్మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. వీరిలో చాలామంది H1B వీసాదారులు ఉన్నారు. అయితే ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులకు కేవలం 60 రోజులు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈలోపే మరో ఉద్యోగం వస్తే అక్కడే ఉండొచ్చు, లేకపోతే స్వదేశాలకు వెళ్ళిపోవాల్సిందే. అయితే ఇంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం చూసుకోవడం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే ఉద్యోగులు మరింత కాలం అక్కడే ఉండేలా వెసులుబాటు కల్పిస్తూ USCIS నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.